ఏదైతే ఇప్పుడు పట్టాభి గారు చూపించారో కాగితాలు, ఆ కాగితాలని ఎయిర్పోర్ట్ ఆ రోజు ప్రజలకు చెప్పొచ్చు కదా. 2026 వరకు ఎందుకు అంటే ఎయిర్పోర్ట్ వాస్తవ రూపంలో క్షేత్రస్థాయిలో భూమి మీద నిర్మాణమైన దానిని ఎయిర్పోర్ట్ అన్నారని కాగితాలే కాదు. మోరోవర్ ఎన్ఓసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో రాలేదే దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో భూమి సేకరణ పూర్తి కాలేదే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో అక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులకు టౌన్షిప్ పూర్తి కాలేదే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడ భూమి కోల్పోయే రైతులకు నష్టపరిహారం అందలేదే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కారం కాలేదే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో నిర్ణయించినటువంటి 5,000, 10,000, 15,000 ఎకరాల భూమిని తీసుకోలేదే. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగలేదే. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించింది కూడా అంత స్థాయిలో భూమి సేకరణ అవసరం లేదు, అవసరమైతే కోర్టులకు వెళదాం, అవసరమైతే ఆపుదామన్నది బలవంతపు భూసేకరణని. సార్, ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశం, లండన్ లాంటి ఒక దేశంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దది, అత్యంత రద్దీగా ఉన్నటువంటి హీత్రూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎన్ని వేల ఎకరాల్లో ఉంది సార్? 3,000 ఎకరాల్లో ఉంది. కాబట్టి ఆ రోజు అంత పెద్ద ఎత్తున భూసేకరణని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. రైతుల యొక్క విన్నపం, రైతులు కోర్టులకు వెళ్ళారు. న్యాయస్థానాలను ఆశ్రయించినటువంటి రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక జరిగింది ఏంటి? అందరినీ ఒప్పించి మెప్పించి వారు ఆశించినటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చి, సార్ టీ పట్టా ఉన్నటువంటి రైతులకు కూడా రిజిస్టర్డ్ పట్టా భూములతో సమానంగా పరిహారం ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందలేదే. అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేయకుండానే అసలు 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకం వేసినటువంటి భూమిని కూడా కనీసం భూసేకరణ చేయలేదు. ఆ భూమి నాదని ఆ రోజు సత్యనారాయణ అనేటువంటి రైతు అసలు నా ప్రమేయం లేకుండా, నాకు చెప్పకుండా శిలాఫలకం వేశారని చెప్పి ఆనాడు మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ తీరుకు నిదర్శనం. మరి అక్కడ నుంచి దాదాపు 370 పైచీలకు భూ నిర్వాసితులకు 5 సెంట్ల భూమి ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వమా? 5 సెంట్ల భూమితో పాటు దాదాపుగా 9 లక్షల రూపాయలు వాళ్ళకి పరిహారంగా ఇచ్చి టౌన్షిప్ ను తలదండేటటువంటి 2 కాలనీలను నిర్మాణం చేసి వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళని ఆ కాలనీలకు పంపిద్దారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం.